పెద్ద మూవీ రివ్యూ అప్లోడ్ చేయగానే కింద వచ్చినటువంటి కామెంట్లు అసలు ఏం చెప్పకుండా రివ్యూ చెప్పి అంటవేంది అని చెప్పి నన్ను అయితే అడుగుతున్నారు అనమాట. నేను అన్నీ చెబితే స్పాయిలర్స్ అంటారు, ఏం చెప్పకుండా మ్యాక్సిమం రివ్యూ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే ఇదేం రివ్యూ అంటారు. ఎలా భయ్యా? ఓకే, ఈరోజు ఇప్పుడు మొత్తం చెప్తాను నేను మీకు. సినిమా చూసిన దగ్గర నుండి ఎండ్ అయ్యాక ఏమేమి ఉన్నాయి హైలైట్ పాయింట్స్ అనేటటువంటిది మ్యాక్సిమం నేనైతే మీకు రివీల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో అయితే చివరి దాకా చూడండి. ముందే చెప్తున్నా, పెద్ద స్పాయిలర్స్ ఉంటాయి. మేము ఆ స్పాయిలర్స్ థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చెయ్యాలి బ్రో అని చెప్పి మీరు గట్టిగా అనుకుంటే ఈ వీడియో చూడమాకండి. వద్దు, మేము నీ వీడియో కూడా చూస్తాం, థియేటర్లో కూడా ఎంజాయ్ చేస్తాం, అసలు అంత గొప్పగా ఏముంది, ఆ స్పాయిలర్స్ మాకు చెప్పు అంటారా? వీడియో చూడండి, మీకోసమేనట. ఓకేనా? మళ్ళీ చెప్తానా, స్పాయిలర్స్ ఉంటే నువ్వు స్టోరీ మొత్తం చెప్తున్నావు చెప్పి అనమాకండి. ఇది చేసేదే నేను సినిమాలో ఉన్నటువంటి లెక్కలో బొక్కలు ఏంటి అనేటటువంటిది తేల్చడానికి అనమాట. ఓపెన్ చేస్తే ఒక ఒలింపిక్ యాడ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. లైక్ ఒలింపిక్కి సంబంధించినటువంటి గేమ్స్ అయితే జరిగితే మొత్తం వేరే వేరే దేశాలు చూసుకున్నట్లయితే 50 మెడల్స్ 100 మెడల్స్ అయితే గెలిచి ఉంటాయి. కానీ మన ఇండియా చూసుకున్నట్లయితే ఓన్లీ 2 మెడల్స్ అయితే గెలిచి ఉంటుంది. ఇక దాంతో అక్కడ ఉన్నటువంటి ఆ చైర్మన్ అరుస్తారు అనమాట, అసలు ఈసారి మన ఇండియా గట్టిగా గెలవాలి, దీన్ని మీకు ఏం చేస్తారో తెలీదు అని. అంటే అక్కడ మన ట్రయల్లో చూపించారు కదా, పెద్దిని పొగుడుతూ ఉంటాడు ఒక్కొక్క చోట. ఆయన ప్రయాణం మొదలు పెడతాడు. సో ఎవడ దొరుకుతుర్రా ఒలింపిక్ ఆడడానికి అని చెప్పి ప్రయాణం మొదలు పెడతాంటే ఒక బస్సు వెళ్తూ ఉంటుంది. ఆ బస్సులో చాలామంది గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారనమాట. కట్ చేస్తే ఆ బస్సును ఫాలో వెళ్తే అక్కడ ఉన్నటువంటి జిల్లాల ప్రతి ఒక్కరికి కూడా గేమ్స్ పిచ్ ఉంటుంది. ఒకడు వాలీబాల్ ఆడుతాడు, ఒకడు రన్నింగ్ ఆడుతాడు, ఒకడు కబడ్డీ ఆడుతాడు, ఒకడు కుస్తీ ఆడుతాడు, ఒకడు స్విమ్మింగ్ ఆడుతాడు, ఒకడు క్రికెట్ ఆడుతాడు అనమాట. ఈ విధంగా చాలా అంటే చాలా పట్టు ఉంటుంది. అరే ఇదేం విలేజ్ రా, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గేమ్స్కి ప్రాణం ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఇన్వాల్వ్ అవుతారు. అక్కడికి వెళ్ళి అడుగుతారు అనమాట, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అని అడిగితే అక్కడ రెజ్లర్ని అడిగినా నా ఫేవరెట్ ప్లేయర్ పెద్ది సార్ అంటాడు, అక్కడ క్రికెటర్ని అడిగినా నా ఫేవరెట్ ప్లేయర్ పెద్ది సార్ అంటాడు, అక్కడ రన్నర్ని అడిగినా నా ఫేవరెట్ ప్లేయర్ పెద్ది సార్ అంటాడు. ఇక్కడ ప్లే మారుతుంది కానీ ప్లేయర్ మారట్లేదు. పెద్ది ఎవడు దేవుడు అంటే పెద్ది దేవుడే సారు, గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్లో దేవుడు. ఆయన కథ చెబుతా పద అని చెప్పి ఒకడు, లైక్ నాకైతే ఇక్కడ దేవర మూవీ గుర్తొచ్చింది. దేవర మూవీలో కూడా అంతేగా, వాళ్ళు పాపం ఎవడో టెర్రరిస్ట్ని ఎత్తుకుంటూ పోతే ప్రకాష్ రాజ్ గారు కూర్చోబెట్టి దేవర కథ అంతా చెప్పేస్తాడు. సేమ్ అదే ఇలా రిపీట్ అవుతుంది అనమాట. ఒక కొండ ఉంటుంది, ఆ కొండపైకి ఎక్కాలి మీరు, వెళ్తా వెళ్తా మీకు స్టోరీ చెప్తా అని చెప్పి పెద్దిగాడి స్టోరీ అయితే స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే విజయనగరం అనేటటువంటి ఊరు. ఆ ఊరిలో చూసుకున్నట్లయితే 2 వర్గాలు ఉంటాయి. వాళ్ళు క్రికెట్ ఆడుకుంటారు. క్రికెట్ అనేటటువంటిది వాళ్ళకి చాలా ప్రెస్టీజియస్ గేమ్. లైక్ విజయనగరంలో చూసుకున్నట్లయితే మన కోడి రామూర్తి గారు ఆయన కుస్తీ ఆడిండు. సో అక్కడ కుస్తీని అందరూ మర్చిపోయి కుస్తీ ఆడినటువంటి గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు. సో మన తెలుగు ఆటని మర్చిపోయి ఎక్కడో ఇంగ్లాండ్ నుండి వచ్చినటువంటి ఈ క్రికెట్ ఆటం ఏందని చెప్పి కొద్దిగా మనల్ని అయితే కన్వే చేసేటటువంటి ప్రయత్నం చేస్తారనమాట. అండ్ కట్ చేస్తే ఈ 2 వర్గాలు కూడా కొట్టుకుంటూ ఉంటాయి కదా, వాళ్ళంతా కూడా ఒక తో ప్లేయర్ని వేలం వేసైతే కొనుక్కుంటారు. ఆడే మన పెద్దిగాడు. పెద్దిగాడికి వేలం పాడి 10 రూపాయలు కొనుక్కొని మన మోనాబాయ్ అయితే ఆడేస్తాడు. ఆ తర్వాత మనోని అయితే గెలిపిస్తాడు. అండ్ బౌలింగ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఓడిపోతారు. ఆ తర్వాత పెద్దిగాడు అయితే గెలుస్తాడు అనమాట. ఈ విధంగా ఒక రేంజ్లో చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. చూపించిన తర్వాత ఇంకా ఆ తర్వాత మనోడు ఒక బెల్లం ఫ్యాక్టరీలో అయితే పనిచేస్తూ ఉంటాడు. బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసి అక్కడ ఉన్నటువంటి శాలరీ తీసుకొని వాళ్ళ ఊరైతే వెళ్తాడు. వాళ్ళ ఊరిలో చూసుకున్నట్లయితే జగపతి బాబు గారు అయితే ఉంటారు. ఆయన ట్రైన్ ఆపేటటువంటి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ ట్రైన్ అయితే ఆగదు. ఎందుకంటే స్టేషన్ లేదు, ఆ ఊరికి గుర్తింపు లేదు, ఆ ఊరిలో ఉన్న ఎవరికి కూడా గుర్తింపు కార్డుల్లో. అలాంటిది అక్కడ స్టేషన్ ఆపడం వల్ల సర్కార్కి గవర్నమెంట్కి ఏమి లాభం, అక్కడ ట్రైన్ ఆపడం వల్ల ఏం లాభం అని చెప్పి వాళ్ళైతే పట్టించుకోరనమాట. అయినా కానీ మనోడు ఎర్ర జెండా పట్టుకొని ఊపుతూనే ఉంటాడు, ఏదో చేసేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత రామచంద్రన్న జాహ్నవి కపూర్ని కలవడం. జాహ్నవి చూసుకున్నట్లయితే ఒక ఎమ్మెల్యే కూతురు, వాళ్ళ నాన్నని గెలిపియాలని చెప్పి తన తోటను తనే తగలబెట్టుకొని అపోనెంట్ వాళ్ళు తగలబెట్టారు అని చెప్పి చెప్తాడు. అపోనెంట్ వాళ్ళు చూసుకున్నట్లయితే మనం ఉన్నపై అక్కడ చూసుకున్నట్లయితే ఆ అమ్మాయి బట్టలు చింపి ఏడిపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకా మనోడు వెళ్ళి వాళ్ళందరినీ కూడా తుక్కురా కొడతారు అనమాట. ఆ తర్వాత వెళ్ళి హీరోయిన్కి అయితే ముద్దెత్తారు. ఇదంతా కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాత చికిరి చికిరి సాంగ్ ఉంటుంది, మధ్య మధ్యలో రైరా సాంగ్ ఉంటుంది. అలా అలా వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే వీరు కొట్టింది కదా జాహ్నవి కపూర్ కోసం మున్నాబాయ్ను కొట్టింది కదా, మున్నాబాయే ప్రతిసారి వేలంలో పెద్దిగాన్ని పాడించి ఆడిస్తూ ఉంటాడు అనమాట. ఈసారి ఆడైతే పాడ్డు. ఆ తర్వాత వాడు రూపాయికి పడుకొని మనోని గెలవకుండా చేస్తారనమాట. సో క్రికెట్ అనేటటువంటిది ఎదుటి ప్లేయర్ సపోర్ట్ ఉంటేనే గెలవగలం అనేటటువంటిది పెద్దిగాడికి అప్పుడు అర్థమైతే. పెద్దిగాడు చూసుకున్నట్టయితే ఫర్ ది ఫస్ట్ టైం క్రికెట్లో అయితే ఓడిపోతాడు. ఓడిపోయినా కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెద్ది అనేటటువంటి నినాదాలు చేస్తారు. అప్పుడు మన శివరాజ్ కుమార్ గారు వచ్చి
నాతో కుస్తీ ఆడతావా నేర్పిస్తాను కానీ కూలని తెస్తామంటాడు. పోరా కూలి నా కొడక నీ కొండోడా అని చెప్పి పోరా అని చెప్పి గెండేస్తారు అనమాట. గెంటేసిన తర్వాత మళ్ళీ జగపతి బాబు గారు ఆ ట్రైన్ ఆపడానని చెప్పి సర్కార్ని అడగడానికి వెళ్తారు. అక్కడ ఒక ఎమ్మెల్యే పంచగుంజుతారు అనమాట. సో ఎమ్మెల్యే చూసుకున్నట్లయితే మండిపోయి మనోడు బట్టాలన్నీ చింపి బురదలో అయితే బొరలాడుతాడు. సరే ఈసారి ఎలాగైనా సరే ట్రైన్ ఆపాలని చెప్పి ఎప్పుడు పట్టాల యువత నుండి జెండా ఊపాడు కదా, ఈసారి పట్టాల మధ్యలో ఉండి జెండా యువతలు తనకైతే ట్రైన్ తగిలిద్ది. ట్రైన్ తగలడం తనైతే చచ్చిపోతారు. ఎలాగైనా సరే ఈ సర్కారుకి మా బాధ ఏందో తెలియాలి అని చెప్పి పట్టాలన్నీ పీకేసి అక్కడ ఉన్నటువంటి పట్టాలన్నింటినీ కూడా తగలబెట్టేస్తారు. ఇక పోలీసులు అయితే తుక్కులేక కొడతారు. నీకు గుర్తింపు ఏందని చెప్పి పెద్దగా నడుతున్నా, నేను క్రికెటర్ని సారు నన్ను పెద్ద సారు అంటాడు. అది నీ గుర్తింపు కాదు అన్న తర్వాత అప్పుడు మనోడికి అర్థమైంది నేను గుర్తింపు వచ్చేటటువంటి ఆట ఏదైనా ఆడాలి అని చెప్పి వాళ్ళంతా కూడా ఇంటికి వెళ్ళిపోతే మనోడు మట్టికి శివరాజ్ కుమార్ దగ్గరికి వెళ్ళి నాకు కుస్తీ నేర్పండి సారు అంటాడు. సో కుస్తీ అయితే నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. తను కొన్ని టెస్టులు పెడతారు. ఆ తర్వాత ఇంటర్వెల్ మసా మసా సాంగ్ వస్తుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే హలో సాంగ్ వస్తుంది. తను కుస్తీకి పర్ఫెక్ట్ అయిందని తెలుస్తుంది. ఇద్దరు కుస్తీ ఫైటర్స్తో అయితే ఫైట్ ఉంటుంది అనమాట. అండ్ డైరెక్ట్గా ఒలింపిక్ అయితే మనోడు స్టేట్ లెవెల్కి అయితే సెలెక్ట్ అవుతారు. సో శివరాజ్ కుమార్ గారు చూసుకున్నట్లయితే ఎప్పటి నుండో ఒక శిష్యుణ్ణి, ఇది మెయిన్ పాయింట్, జాగ్రత్తగా వినేటటువంటి ప్రయత్నం చేయండి. శివరాజ్ కుమార్ గారు ఎప్పటి నుండో ఒక శిష్యుణ్ణి అయితే పెంచుతూ ఉంటాడు. వాడిని వదిలిపెట్టి పెద్దిగాన్ని స్టేట్ లెవెల్స్కి నేషనల్ లెవెల్స్కి పంపిస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో పెద్దిగాడు కాలు మీద కర్ర తీసుకొని కొడతాడు. ఇంతలో మొద్దు తీసుకొని కొడతాడు. ఆ తర్వాత గుద్దుతాడు అనమాట. దాంతో తన కాలు ఇంజురీ అయితే కాలు ఇంజురీ అయినా కానీ మనోడైతే ఫైట్ చేస్తాడు. ఆ కాలు అనేటటువంటి ఇది కావటం వల్ల తను సిల్వర్ మెడల్తో ఆగిపోతాడు. తను కోమాలోకి వెళ్ళిపోతాడు. తన కాలు బాగా అంటే బాగా ఫ్రాక్చర్ అయితే ఈ లోపల ఫైనల్ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ ఫైనల్ అయిపోవడంతో ఇక మనోడు లేస్తాడు. నేను ఆడాలి సార్ అంటే నువ్వు సరిగ్గా నించోలేకపోతున్నావు, నువ్వు ఎలా ఆడతావు అంటాడు. ఆ తర్వాత మనోడు ఊరు వస్తాడు. ఊరు నుండి మళ్ళీ ఢిల్లీ వెళ్తాడు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇంకా బాగా అడుగుతారు అనమాట, మాకు ట్రైన్ ఇవ్వండి మాకు ట్రైన్ ఇవ్వండి అని చెప్పితే ఎవరు కూడా తన మాట ఉండరు. అక్కడ ఉన్నటువంటి ఒక ట్రైన్ అధికారి నువ్వు ఏం చేసావని నీకు ట్రైన్ ఇవ్వాలి అని అంటే నేను ఈ విధంగా కుస్తీ ఆడింది సారు, సిల్వర్ వెళ్ళినంటే నువ్వు సిల్వర్కే వెళ్ళింది, గోల్డ్ వెళ్ళాగా నీదేందుకు గొప్ప అంటాడు. అప్పుడు మనోడు అర్థం చేసుకుంటాడు సిల్వర్ అంటే సగంతోనే ఆగిపోతావు, గోల్డ్కి వెళ్ళాలి అనేటటువంటిది అర్థం చేసుకోవడం. అర్థం చేసుకున్న తర్వాత సో ఆల్రెడీ తన కాలు అనేటటువంటి ఫ్రాక్చర్ అయింది కదా, తన ఫ్రెండ్ లైక్ శివరాజ్ కుమార్ గారి పాత శిష్యుడు కాలు మీద ఫ్రాక్చర్ చేసింది కదా, ఇక కాలు తనకి ఎందుకు పనికి రావట్లేదు, అది అడ్డుగా ఉంది అని చెప్పి కాలుని తీసుకెళ్ళి ట్రైన్ కింద పెట్టేస్తాడు. కాలు అయితే 2 మొక్కలు అయిపోద్ది అనమాట. ఆ తర్వాత ఈ విధలాంటిది ఒకటి తగిలించి తనైతే ఆ ఒలింపిక్ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఒలింపిక్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. పార్టిసిపేట్ చేసి తను గోల్డ్ మెడల్ గెలిచి తన ఊరు గురించి తన ఊళ్ళో ఉన్నటువంటి బాధల గురించి చెప్తాడు. ఆ తర్వాత సర్కారు గుర్తించి మనోడు గోల్డ్ మెడల్ గెలిచిన అసలు తోబు ప్లేయర్ రా ఉంగాస్ అని చెప్పి స్ట్రైన్ అయితే వేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సినిమా స్టోరీ లైన్. నేనైతే మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్లన్నీ కూడా చెప్పేసి ఆ తర్వాత ఇక అసలు ఏం మాట్లాడినా ఏముంటుంది, మొన్న బయటపోతాడు జాన్వీ కపూర్ కూడా లాస్ట్కి వస్తుంది అనమాట. అప్పుడు దాకా మీరు వేరు మేము వేరు అని చెప్పి కొట్టుకున్న వాళ్ళు అంతా ఒకటికి పెద్దగా ఆడచొస్తారనమాట. అప్పుడు దాకా మీకు ట్రైన్ ఎందుకు రాన్నోళ్ళు ట్రైన్ రాగానే ఏయో చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా సినిమాలో చెప్పాలే కానీ చాలా అంటే చాలా లుసుగులు అయితే ఉన్నాయి, దాన్ని అయితే మనం ఒప్పుకోవాలన్నమాట. ఓకే, సినిమాలో నాకు నచ్చినటువంటి ఎలిమెంట్ ఏంటంటే రామ్ చరణ్ అనేది కాలు తీసేయడం నాకు నచ్చల. ఉప్పిన సినిమాలో కాయలు కట్ చేస్తే వర్కౌట్ అయిందని చెప్పి ఇక్కడ కాలు కట్ చేసిండు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఉప్పిన మూవీలో ఆయన చూసుకున్నట్టయితే పెద్ద హీరోయిన్ కాదు, ఎవరికి తెలియని కూడా తెలియదు. అలాంటి వాడికి కాయలు కట్ చేసినా ఏళ్ళు కట్ చేసినా చెల్లిద్ది. కానీ ఇక్కడ పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు చూసుకున్నట్లయితే మరి అలాంటి ఆయన కాలు అంత ఈజీగా ఎలా కట్ చేశారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అది కూడా చూడండి ఫ్రెండ్స్, అదేదో పెద్ద స్ట్రాటజీలాగా ఉంటుంది. తన ఫ్రెండ్ ఇంజురీ చేస్తారు దానివల్ల మన రామ్ చరణ్ అన్న సరిగ్గా నడవలేడు. సో అడ్డుగా ఉందని చెప్పి కాలు తెంపేసుకుంటాడు. అదంత కన్వీనియంట్గా లేదు. దాని బదులు ఇంకేదో ఒక రీజన్ పెట్టినట్టయితే లైక్ తన కోమాలో వెళ్ళినప్పుడు ఏదో ఒక చేసి తన కాలు తీసేసారు, ఇక నీ కాలు ఎందుకు పనికి రాదు అనేటటువంటి ఉద్దేశంతో పెట్టుకొని తనే హ్యాండిక్యాప్డ్ కోటాలో పోటీ చేసి కప్పు గెలిచిండు, ఒలింపిక్ గెలిచిండు అంటే బాగుండేది. అది కాకుండా మన రామ్ చరణ్ అన్న కొన్ని రోజులు నడుస్తుడు, ఢిల్లీ వెళ్తుడు, అన్నీ జరుగుతాయి. ఆ తర్వాత తన కాలు తను తీసుకెళ్ళి ట్రైన్ కింద పెట్టుకోవటం, ఆ కాలు కట్టు కావటం, అదేందో పెట్టుకొని దాంతో రన్నింగ్ చేయడం, కప్పు కొట్టడం అనేటటువంటిది కొద్దిగా సిల్లీగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఒలింపిక్ అనేటటువంటిది అంత ఈజీ కాదు, హ్యాండిక్యాప్డ్ ఒలింపిక్ కూడా అంత ఈజీ కాదు. చిన్నప్పటి నుండి హ్యాండిక్యాప్ లాగా ఉన్నోళ్ళు దానికోసం కసరత్తులు చేస్తారు, దానికోసం శ్రమిస్తారు, చాలా అంటే చాలా కష్టపడతారు, అప్పటికి వాళ్ళు వెళ్తారు. సో మన రామ్ చరణ్ అన్న ఇట్ట కాలు కట్టు కాగానే డైరెక్ట్గా ఒలింపిక్లో వెళ్తారు. ఒలింపిక్లో తేదే మరి సిల్వర్ ఎప్పుడు గెలిచిండో ఏమీ చూపించరు, టైం వేస్ట్ అనుకున్నారు, డైరెక్ట్గా గోల్డ్ అయితే గెలుస్తారు అనమాట. ఇదైతే అంతైతే అనిపించలేదనమాట. సో కన్వీనియంట్గా గోల్ లేదు, కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపించింది. ఇదైతే హానెస్ట్లీ చెప్పవచ్చు. మనం ఇన్వాల్వ్ కాలేము,
చూడలేం. ఫస్ట్ రామ్ చరణ్ అన్నని ఈ విధంగా ఒక కాలు లేకుండా అయితే ఎవడు కూడా చూడలేడు. ఇదైతే హానెస్ట్లీ చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత సినిమా అయితే ఎండ్ అయింది అనమాట. ఎండ్ అయిన తర్వాత అక్కడికి స్టేషన్ వస్తుంది. అప్పుడు దాకా వాళ్ళు తినడానికి తిండి లేని వాళ్ళు, రూపాయికి 2 రూపాయలకు పనిచేసేటోళ్ళు డాక్టర్లు చదివేస్తారు. ఇక అక్కడైతే కొద్దిగా నవ్వు అయితే వచ్చిందనమాట. బుచ్చిబాబు ఏదో ఒక పాయింట్ ఉంది అని చెప్పి ఈ విధంగా మన అన్న అయితే కాళ్ళు లేపేస్తారని చెప్పి నేనైతే కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదైతే మరి ఎబ్బెట్ అని చెప్పి ముత్తకంఠంతో చెప్పేయచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గా ఉంది. రివ్యూలో కూడా అదే చెప్పా. ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉండదు, ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే గట్టి దెబ్బేసింది అనమాట. సాంగ్స్ ప్లేస్మెంట్స్ కుదిరింది. ఏఆర్ రెహమాన్ గారు ఒక్కొక్క చోట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఇచ్చారు, ఒక్కొక్క చోట ఫుల్గా హ్యాండ్ ఇచ్చేసారు అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇన్ డెప్త్ రివ్యూ అయితే. మీరు అడిగారు కాబట్టి చెప్తాను, నన్ను తిట్టుకోవద్దు స్టోరీ మొత్తం చెప్పేసి అని. అండ్ ఇంకో వీడియో కూడా చేసుకుందాం కలెక్షన్స్ గురించి. ఉంటా మరి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అనే మాత్రం జై హింద్.